చెక్ 20,000 అయింది. అప్పుడు నాకు అర్థమైంది ఇందులో మొదట్లోనే కష్టం ఉండాలన్నమాట. కానీ 190% మంది ఆ మొదటి నెలను జయించలేక, ఆ మొదటి కష్టాన్ని జయించలేక వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ తర్వాత ఉండే సుఖాలు ఏవైతే ఉన్నాయో ఆ సుఖాల గురించి వాళ్ళకి అర్థం కావట్లేదు. అందరికీ అర్థమైతే అర్థం బాగుంటుందమ్మా అనిపించేది. అలా అందరికీ అర్థం చేసే ప్రయత్నంలో నా కింద వాళ్ళు కూడా డబ్బులు వచ్చేలాగా వాళ్ళకి బిజినెస్ ని అలవాటు చేస్తే మరి అలా పెరుగుతూ ఈ రోజు నా ఇన్కమ్ ఎంత అంటే అందరూ చెప్తూనే ఉంటారు. నెలకి ఎంత వస్తుందని ఇప్పుడు అంటే ఒక ప్లంబర్కి ఎక్కడైనా నెలకు 6 లక్షల ఇన్కమ్ వస్తుందంటారా? అదే అచ్యుతాపురంలో కొండకరణ ఏరియా జంగాలపాలెం ఇప్పుడు మనకి ఏరియాలో ఎన్ని బిల్డింగ్లు ప్లంబింగ్ చేశారండి. తిరిగి జీవితంలో అసలు రోజు అనకాపల్లిలో దిగడం, ఇక్కడ నుంచి మళ్ళీ కొండకరణ సెక్షన్లో దిగడం. మా ఫ్రెండ్ ఉండేవాడు, ఇద్దరు అలా పనిచేసేవారు. అలాంటిది కేవలం వెస్టేజ్ అనే ఒక అవకాశం. నేను నాతో పాటు ప్లంబింగ్ చేసిన అందరూ అలాగే ఉన్నారు. నాతో పాటు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నేను బ్యాచిలర్ సొంత రూమ్లో వాళ్ళు అలాగే ఉన్నారు. కానీ నాతో పాటు ఉండేవాళ్ళు ఇప్పటికీ పళ్ళు అమ్ముకుంటారు కొంతమంది నాతో పాటు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి ఎలాంటి కాల్ అవుతుందని తెలుసండి. ఫస్ట్ కాల్ స్విఫ్ట్ కాల్ ఇచ్చింది. ఈ రోజు నా సెకండ్ కాల్ ఏంటి అంటే చాలా చిన్నదేనంటే ఒక 75 లక్షలు పెట్టుకున్నాను, BMW X1. ఏంట్రా చెప్పే మాటలకి గోడ కన్నారంటాడు, BMW కాల్ అంటాడు అనుకుంటుంది. కానీ ఇది నిజం. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో బిజినెస్ అలాగే ఉంటుంది. వాళ్ళ ఈశ్వరరావు సర్దుబంత కొట్టి యూట్యూబ్ లో అన్ని కూడా నా వీడియోలు ఉంటాయి. ఎందుకంటే చాలా మంది నమ్మట్లేదని చెప్పి ప్రతిదాన్ని వీడియో తీసి పెడతాను. ఎందుకంటే చూపిస్తే ఆస్థానం నమ్ముతారు, కొంతమంది జీవితాలను మారుతాయని. దాంతో పాటుగా రెండుకి కాలువ పక్కన చిన్న ఇంట్లో ఉండేవాడిని. నిన్న అక్కడ ప్లంబింగ్ సెంటర్ బ్లాక్ అయిందంటే మా హౌస్ ఓనర్కి నేనంటే కొంచెం ప్రేమ ఎక్కువ, ఎందుకంటే ఫ్రీగా రూపాయి తీసుకోకుండా పని చేస్తాను. అందువల్ల పిలిచినప్పుడు తెలంగాణ నుంచి లీడర్ వచ్చాడు. ఆ లీడరు మరి సార్ నేను కూడా వస్తాను సార్ మీ పార్టీని చూడడానికి అన్నాడు. చూడడానికి వస్తానంటే తీసుకుని వెళ్ళాను. తీసుకెళ్తే ఇలాంటి ఇంట్లో ఉండవులే సార్, ఎవరుంటాడు సార్ ఇంట్లోనే అన్నాడు ఆయన. మరి అలాంటి ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు ఇంట్లోకి వచ్చాడు నాయన. ఇప్పుడు ఈ ఇల్లే చదువుతున్నారు అందరూ. కానీ అలాంటి ఇంట్లో ఉండేవాడిని. నిజంగా మరి దేవుడు చూసారా, వెస్టేజ్ లేకపోయింటే ఈ రోజు నువ్వు చూసావా మనం చెప్తాడు అన్ని రూముల్లో ఏసీ బిగించాను. ఎప్పటి నుంచో నాకు కళ ఏంటంటే అన్ని రూముల్లో కాదు హాల్లో కూడా ఏసీ ఉండాలి. మరి ఆవిడ వంట చేసుకుంటుందా కూడా ఏసీ ఉండాలని చెప్పి రీసెంట్ గా సెంట్రల్ ఏసీ చేయించారండి ఇంటిని. ఆ లీడర్ అంటున్నాడు ఎలాంటి ఇంట్లోంచి ఎలాంటి భాగ్యం వచ్చేది సార్, మీకు వెస్టేజ్ రావడం తెలుసు సార్ అని చెప్పేసి అన్నాడు. అంతేనండి, వెస్టేజ్ అనే దాన్ని మీరు కెరియర్ గా తీసుకుంటే ఒక 1 year 2 year ఉండడానికి నిలబడడానికి మీకు కనుక ఓపిక సహనం అనుకుంటే ఈ బిజినెస్ లో అందరి జీవితాలు మారిపోతాయి. సంవత్సరానికి 3 సార్లు విదేశాలకు వెళ్తున్నాను నేను. మరి మొన్న ఆల్రెడీ వెళ్ళాం, దుబాయ్ వెళ్ళాం. మళ్ళీ రేపు ఆగస్టులో ఎక్కడికి వెళ్తున్నాం అంటే లండన్ వెళ్తున్నాము. మళ్ళీ నవంబర్ లో ఎక్కడికి వెళ్తున్నాం, మీరు అందరూ కూడా రావచ్చు అంటే థాయిలాండ్ జీవితం ఒకసారైనా వెళ్ళాలి. మసాలాలు బాగుంటాయి అంటే మసాలాలు అంటే వేరే మసాలాలు అనుకోకండి, లేడీస్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం లాస్ట్ టైం మన టీం అంతా ఫుడ్ మసాజులు రకరకాల మసాజులు ఉంటాయి, మంచి కూడా ఉంటాయి అందులోని. కాబట్టి అందరూ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఎందుకంటే ప్రపంచాన్ని చూసి వస్తే అనుభూతే వేరుగా ఉంటుందండి. చాలా మంది 190% మంది పుట్టునూరులోనే అక్కడ చనిపోతారు. అసలు ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదండి. కానీ వెస్టేజ్ లో జాయిన్ అయితే అనిపిస్తుంది అసలు జీవితం అంటే ఏంటో. జీవితానికి నిర్వచనం చెప్పాలంటే వెస్టేజ్ లో ఏ వ్యక్తి అయినా సరే జాయిన్ అవ్వాల్సిందే. ఒక 2-3 సంవత్సరాలు వెస్టేజ్ లో ఉంటే అసలు తన జీవితం అంటే ఏంటో తనకే తెలుస్తుంది. అంత గొప్ప జీవితం ఉంటుంది. మరి దీని అంతటికీ కారణం ఏంటి అంటే ఈ బిజినెస్ లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే చూడండి, మొట్టమొదటి మనకి ఏమొస్తుందంటే ఆరోగ్యం వస్తుంది. ముందు మీకు ఒక్క డబ్బున్న ఉపయోగం లేదండి. మొదట ఏం కావాలండి, ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కాకుండా డబ్బున్నా కూడా డబ్బులు ఏం చేసుకుంటారు. అసలు ఆరోగ్యాన్ని డబ్బుతో కొనే వస్తువు కాదండి. డబ్బుతో కొనేదైతే ముందు అమ్మాయి కొనే 1 లక్ష కోట్లు పెట్టారు అమ్మాయి కోసం. ఆ అబ్బాయి ఎప్పుడు చనిపోతారో తెలియదు కదా. మరి వెస్టేజ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి తెలుసా అండి, మీరు డబ్బు సంపాదించుకుంటారు, డబ్బు సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఆరోగ్యం ఏమిస్తుందంటే ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం లేకుండా సంతోషంగా జీవితంలో మనిషి అసాధ్యం. కాబట్టి ముందు ఆనందంగా బ్రతకాలి అంటే మీ ఇంటిలో వాళ్ళని ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకున్న తర్వాత మీరు సమాజంలో సంతోషంగా ఉండాలి. సమాజంలో సంతోషంగా ఉండాలంటే సమాజం మీకు విలువపాలంటే మీ దగ్గర ఏమన్నా తెలుసా, డబ్బు ఉండాలి. కాబట్టి ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోండి, తర్వాత సంతోషంగా జీవించండి అని చెప్పేసి వెస్టేజ్ కంపెనీ చెప్తుంది. కానీ బయట ప్రపంచంలో మనుషులు ఎంత తెలివి తక్కువ తప్పుడు ప్రయాణం చేస్తారని చెప్పడానికి ఇవి రెండు బయట ఒక దగ్గర దొరకండి. కావాలంటే గమనించండి, ఒక వ్యక్తి బాగా డబ్బు సంపాదిస్తాడంటే ఆ ఇంట్లో బీపీ, షుగర్, థైరాయిడ్, మోకాళ్ళలో, కిడ్నీలో స్టోన్స్ అన్ని జబ్బులే ఉంటాయి. అలాగే ఒక వ్యక్తి ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆ డబ్బు బయట ప్రపంచంలో కావాలంటే చూడండి, చుట్టుపక్కల ఎవరైనా మీ ఇంట్లో